నమస్తే అండి. మరి గత కొన్ని రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు శాసన మండలికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీలందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని పట్టుకుని అసెంబ్లీకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమర్థించవచ్చు అంటారు? అసలు ఇప్పుడే చూశానండి నేను కూడా. ఇప్పుడు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని నిరసన తెలియజేశారు. అయితే అవి చూస్తుంటే వైసీపీ నాయకులు ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ కాళ్ళకు చెప్పులేసుకొని పటాలు తీసుకొని దేవాలయం లాంటి అసెంబ్లీలో అడుగుపెట్టి పటాలు తీసుకొని నిరసన తెలియజేస్తున్నారు. ఈ రోజున వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. కలియుగ దైవము, ఎందుకంటే పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వర స్వామిని. ఆయన్నే కించపరిచారు. ఈ రోజున చెప్పులేసుకొని షూస్ వేసుకుని అసెంబ్లీలోకి వచ్చి పటాలు పట్టుకొని మనం ఏదైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు చెప్పులు బయట విడిచి వెళ్తాం మనం. అది హిందూ సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని కూడా రూపుమాపి ఈ రోజున వైసీపీ నాయకులందరూ కూడా ఏదో చేద్దామన్న దుర్బుద్ధితోటి పట్టాలన్నీ పట్టుకుని అసెంబ్లీకి రావడం జరుగుతుంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అసెంబ్లీ చూస్తున్నారు. అందరూ కూడా ఒకే ఏకకంఠంతో అనుకుంటున్నారు. ఎందుకనంటే వీళ్ళకి హిందూ సాంప్రదాయం అంటేనే లెక్కలేదు, హిందువులు అంటేనే లెక్కలేదు. ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని అసెంబ్లీకి వచ్చి షూస్ వేసుకుని చెప్పులు వేసుకుని నిరసన తెలియజేయడానికి వచ్చారంటే వాళ్ళంతా హిందూ సాంప్రదాయాన్ని మట్టుబట్టాలని చూస్తున్నారు. ప్రజలందరికీ ఏకకంఠంతో అనుకుంటున్నారు. ఈ రోజున స్క్రిప్ట్ తయారు చేసి బ్యాక్గ్రౌండ్ నుండి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పంపించాడు. ఓకే, ఏదో చేద్దామన్న దుర్బుద్ధితోటి వీళ్ళ దుర్బుద్ధి అంతా కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అంబేద్కర్ రాజ్యాంగం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని మట్టుబట్టి రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున. ఎందుకనంటే అసెంబ్లీలో గౌరవం లేకుండా అసెంబ్లీ అధ్యక్షుల మీదే పేపర్స్ ఇసిరేసి మరి అలాగే అసెంబ్లీని బైకట్ చేసి బయటికి వెళ్ళిపోయి 11 నిమిషాలు ఉండి 11 మందితో వచ్చి బయటికి వెళ్ళిపోయిన తీరునైతే మనందరం చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని తీసుకురావడానికి కూడా కారణం హెరిటేజ్ సంస్థ గతంలో స్వామివారికి ఇందాపూర్ అనే డైరీతో లింక్స్ పెట్టుకుని కల్తీ నెయ్యిని సప్లై చేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్సీలందరూ కూడా ముఖ్యంగా ఆరోపణలు చేస్తూ ఉన్న పరిస్థితి. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు ఈ రోజున 30 సంవత్సరాల నుంచి కూడా వెరిటేజ్ కంపెనీ అమ్మ భువనేశ్వరమ్మ గారు నడుపుతున్నారు. అంచెలంచెలుగా ఎంతో కింద స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు తీసుకొచ్చారు అమ్మ. అయితే ఈ రోజున వెరిటేజ్ కంపెనీ మీదే బురద జల్లాలని ఒక సంకల్పంతో చూస్తున్నారు. అయితే ఇది హైకోర్టు కూడా మరి సమ్మన్లు ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే వెరిటేజ్ కంపెనీతో దీనిలో ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ లేదు, హిందూపూర్కి వెరిటేజ్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పిచ్చి ఆ రోమర్ క్రియేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సమ్మన్లు ఇచ్చింది. ఈ రోజున హైకోర్టు కూడా మరి ఈ పుకార్ని లేపిన వాళ్ళందరికీ కూడా, ఈ రివల్యూషన్ లేపిన వాళ్ళందరికీ కూడా పరువు నష్టం దావా ఏమని హైకోర్టే తీర్పిచ్చింది. వీళ్ళందరూ కూడా ఏదైతే దుర్బుద్ధితో ఉన్నారో వెరిటేజ్ కంపెనీ మీద బురద జల్లాలని చూస్తున్నారో అవన్నీ కూడా హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎలా వాగుతున్నారంటే రేపొద్దున్న ఎన్ని కోట్లు మరి వీళ్ళందరి మీద పరువు నష్టం దావా వేయాలని ఉందో అందరూ కూడా ఆలోచించుకోమని చెప్పి నేను నిలదీసి అడగటం జరుగుతుందన్నమాట ఈ రోజున. అంటే ముఖ్యంగా ఎందుకనండి హెరిటేజ్ మీద దాదాపు 33 ఏళ్ల నుంచి హెరిటేజ్ సంస్థ అనేది ప్రజా జీవితాల్లో ఉంది. ఎందుకని హెరిటేజ్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటారు? అసలు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది హెరిటేజ్కి సంబంధించి. ఏంటి, ఎలా చూస్తారు ఇదంతా? ఏమండి, బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు గీ ప్యాకెట్ అని చెప్పేసి చీజ్ ప్యాకెట్ని చూపించే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ గారు, మీరు ఒకసారి నెయ్యి ప్యాకెట్కిను చీజ్ ప్యాకెట్కి తేడా తెలుసుకొని అది ప్యాకెట్ చూపించండి. మా మీడియా మిత్రులందరూ కూడా అది ఆ వీడియోని వైరల్ చేసి బయట పెట్టారు. ఆ వీడియోలో మామూలుగా నార్మల్ లేడీస్ కూడా చూస్తుంటే అయ్యో నెయ్యి ప్యాకెట్కి నన్ను చీజ్ ప్యాకెట్కి తేడా తెలియదు అనుకుంటా. పాపం బొత్స సత్యనారాయణ గారికి ఒక స్పూన్ నెయ్యి టేస్ట్ చూపిస్తే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాము. నెయ్యికి చీజ్కి తేడా తెలిసి మాట్లాడుకోండి, ఎందుకైనా మంచిదని తెలియజేస్తున్నాం బొత్స సత్యనారాయణ గారిని. ఎలా చూడొచ్చండి, భువనమ్మ గారు కూడా దీనికి సంబంధించి హెరిటేజ్కి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు హెరిటేజ్ సంస్థని మీరు నమ్ముతున్నారా? కల్తీ జరిగిందంటే మీరు విశ్వసిస్తారా? అసలు ఏమండి, వెరిటేజ్ సంస్థ నేను నమ్మటం కాదండి.
6 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఎంతోమంది పవిత్రంగా హెరిటేజ్ సంస్థలంటే ఒక ప్రత్యేకమైన అభిమానం పెంచుకున్నారు. ఎందుకంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు భువనేశ్వరమ్మ గారు. ఈ రోజున నిన్న కూడా ఆవిడ ప్రెస్ మీట్ ఇచ్చారు. ఎందుకంటే ఆవిడ ఒక హెరిటేజ్ సంస్థకి 30 సంవత్సరాల నుంచి కూడా ఒక చిన్న పిల్లని లెక్క పెంచుకున్నట్టు పెంచుకొని అభివృద్ధి చేసి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ రోజున ఎంతో ఉన్నతమైన సంస్థ కింద అది రూపుదిద్దుకుంది. అటువంటి సంస్థ మీద వీళ్ళు రోమర్స్గా క్రియేట్ చేసి బురద జల్లాలను చూస్తే భువనేశ్వరమ్మ గారు ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ ఊరుకునే ప్రసక్తి లేదండి. అంటే హెరిటేజ్ ప్రొడక్ట్స్లోనూ కూడా కల్తీ జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున డిబేట్స్ నడుపుతూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా. మీరు మీ ఇంట్లో హెరిటేజ్ పాలు కానీ హెరిటేజ్ పెరుగు కానీ లేకపోతే హెరిటేజ్కి సంబంధించిన ఏమైనా ప్రొడక్ట్స్ మీరు వాడుతున్నారా? ఎప్పుడన్నా ఇది కల్తీ అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? లేదండి, మేము ప్రతిరోజు కూడా వాడేది హెరిటేజ్ పాలు, పెరుగు, నెయ్యి అన్ని ప్రొడక్ట్స్ కూడా మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా హెరిటేజ్ వాడుతున్నాము. ఈ రోజున ఎప్పుడు కూడా తేడా అనేది లేదు. అలాంటి సంస్థ మీద ఈ రోజున వీళ్ళు పుకార్లు రేపుతున్నారు. కాబట్టి మేము ఇదే ఆంధ్ర రాష్ట్ర మహిళగా నేను సవాల్ ఇస్తున్నాను. ఈ రోజున ఎటువంటి తేడా జరిగినా సరే మేము డిబేట్కి సిద్ధమవుతున్నామని చెప్పేసి సవాల్ ఇస్తున్నాము. అనవసరంగా ఎటువంటి రోమర్స్ క్రియేట్ చేసినా సరే మేము పగడ్బందీగా ఎటువంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామండి. అంటే ఒకవైపు అంబటి రాంబాబు గారు కూడా బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. బయటకు వచ్చి రావడంతోనే తగ్గేదే లేనంటూ కూడా సవాల్ విసురుతూ ఉన్నాడు ఆయన. 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు కూడా నా పోరాటం ఆగదు, ఇంతకు మించి నేను మాట్లాడతాను, ఏదైనా చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఎలా చూస్తారు అంబటి కామెంట్? ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అందరూ కూడా చూస్తుంటే ఆయన మామూలుగా బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన చేసే చిన్నపిల్లల చేష్టల కింద మాకు అందరికీ నవ్వు వస్తుందన్నమాట చూస్తుంటే. అదే ఏం సినిమాది ఏదో సినిమాలో ముత్తుడు సినిమాలో ఇలా అన్నట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన తీరు కానీ చూస్తుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈయన పొలిటికల్ లీడరా లేకపోతే మాసా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా అంబటి బాబు గారు నోరు దగ్గర పెట్టుకొని ఎక్కడి నుంచైనా సరే ఆయన చేసే పేలాపనలో ఎంతవరకు సమంజసం ఉందని చెప్పేసి అవగాహనతో కూడిన మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి మేము. అంటే ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారు. నన్ను మళ్ళీ అరెస్ట్ చేసినా కూడా నేను మళ్ళీ బయటకు వస్తాను, మళ్ళీ ఇలాగే మాట్లాడతానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అదేండి రౌడీజం. జగన్మోహన్ రెడ్డి అంటేనే రౌడీజం. ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా మీరు పేలిపోండి, మీరు పేలిపోతే వచ్చేసారి కూడా నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి వీళ్ళందరినీ ఒక తీవ్రవాదుల కింద తయారు చేసి అణుబాంబుల కింద బయటకు వదులుతున్నారు. వీళ్ళందరికీ కూడా తోక ముడుచుకునే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇలాంటి పేలాపనలన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ విని 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 5 ఏళ్లుగా అలసిపోయి ఉన్నారు. మళ్ళీ వీళ్ళని లెక్క చేసే పరిస్థితుల్లో లేరని తెలియజేస్తున్నామండి.